అమ్మా మిమ్మల్ని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారు. అలాగే ఈ రోజు వేనా పని అయిపోయింది. అవునా? మా అత్తయ్య గారి పని చెప్తాను. నడు, నేను తెలుస్తాను నీ పని. మీరేంటి? నేనే తెలుస్తాను, నడండి. ఇదిగో ప్రెసిడెంట్ గారు కొబ్బరెట్టారు కదా, నేను చెప్పాల్సినవి నేను చెప్తాను, నువ్వు చెప్పాల్సినవి నువ్వు చెప్పు. నేను చెప్తాను. ఏంటమ్మా మీ గొడవ? చెప్పండి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే అండి. నమస్తే తర్వాతలే, ముందు మీ గొడవ ఏంటో చెప్పండి. ఏం చెప్పమంటారు ప్రెసిడెంట్ గారు? నా మాట అంటే అసలు పనివ్వడం లేదు. మీరు నా మాట పండిస్తున్నారేంటి? ఈవిడ నా మాట పండినవరండి. చూడండి మీ ఎదురుగానే మాటకు మాట ఎలా ఇస్తుందో. ఏంటమ్మా పెద్దవాడిని పట్టుకుని? అదేంటి ప్రెసిడెంట్ గారు మీరు అలా అంటారు? పెద్దవిడైతే ప్రతిదానికి పేర్లు పెడితే ఎవరు ఊరుకుంటారండి? అయ్యో అయ్యో, ప్రతిదానికి నేను పేర్లు పెడుతున్నానా? ఎవరైనా వింటే ఇంకేమైనా ఉందా? ఎవరైనా వినడం ఏంటండి? ఈవిడ గురించి మా వీధంతా తెలుసు, ఎంత గయ్యాలో. ఏంటి నన్నే గయ్యాలంటావా? ఇంటికెళ్ళాక చెప్తాను నీ పని. ఇంటికెళ్ళాక ఏం చెప్తారో నేను చూస్తాను. ఇంటికెళ్ళాక చెప్పుకునేలాగైతే నా దగ్గరికి ఎందుకు రావడం మీరు? మీరేదో చక్కటి పరిష్కారం చెప్తారని మీ దగ్గరకు వచ్చాం. పరిష్కారమా? దేని ప్రెసిడెంట్ గారు పరిష్కారం అంటే తలగొక్కుంటున్నారు? అదేనమ్మా అత్తా కోడళ్ళు అంటే. ఏ అత్తా కోడళ్ళు అంటే తీర్పు చెప్పరా? ఊళ్ళో జనం ఇప్పుడు బాగానే లేరు, లేదంటే నా పరుగు పోను. ఆపండి. ఏమైంది ప్రెసిడెంట్ గారు? గట్టిగా అరిచారేంటండి? మీకు తీర్పు చెప్పడం నా వల్ల కాదమ్మా. ఏంటండి అలా అంటారు? మీరే అలా అంటే ఎలా ప్రెసిడెంట్ గారు? మా ఇంట్లో అత్తా కోడలు దెబ్బలాడుకుంటేనే మనశ్శాంతి లేక ఈ రచ్చబండ మీద కూర్చుంటున్నాను. నా ముందే ఇలాగుంటే ఇంక నేనేం చేయగలను? భలే ప్రెసిడెంట్ గారే. వాళ్ళ ఇంట్లో తీర్పు చెప్పలేనప్పుడు ఇంకా మనకేం చెప్తారు అత్తయ్య గారు? పదండి. భలే చెప్పు, పదమ్మా. ఇంట్లోనే నా మాట విన్నప్పుడు వీధిలో నా మాట ఎవరు ఆలకిస్తారో? ఎంత ప్రెసిడెంట్ అయితేనే. అందుకనే ఇంట గెలిచి రచ్చగలన్నారు.